జిల్లా కొరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కొరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ లో గురువారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ శ్రీమతి గంప లక్ష్మీ నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. వెమ్లవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి 34 రోజుల ఉండి ఆదాయం లెక్కించారు. ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఆలయ ఓపెన్ స్లాబ్ పై ఉండి ఆదాయం లెక్కించారు. ఉండిల ద్వారా 34 రోజులు 1,97,54,588 రూపాయల నగదు సమకూరినట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రాధాబాయ్ తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధనలో ఆర్థికపరమైన అంశాల్లో బ్యాంకర్లు సహకరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో బ్యాంకర్లు జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం, జీపీవైఎం రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించిన రుణ లక్ష్య పురోగతిపై డీసీసీ, డిఎల్ఆర్సీ సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా చమ్మికుంట పట్టణంలో ఉన్న వాటర్ ప్లాంట్లపై మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియమ నిబంధనలు పాటించకుండా మంచినీటిలో పురుగులు వస్తున్న ఒక వాటర్ ప్లాంట్ ను సీజ్ చేశారు. వాటర్ ప్లాంట్ యజమానులు నియమ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల నగరంలో విలీనమైన బొమ్మకల్ ప్రాంతంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును సందర్శించి పరిశీలించారు. అనంతరం హౌసింగ్ బోర్డులో పర్యటించి నూతన వెహికల్ షెడ్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. గంభీరావుపేట మండలం దేశాయపల్లికి 17 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 34 పాడి పశువులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పంపిణీ చేసే పశువులకు డెలివరీ తర్వాత 12 నుంచి 15 లీటర్ల పాలు అందిస్తాయని, ఎస్సీ లబ్ధిదారులకు 2 పశువులను సబ్సిడీపై అందిస్తున్నామని తెలిపారు. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేసి ఎడారిగా మారిన నారాయణపూర్ రిజర్వాయర్ను నింపాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.